దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 17వ వచనము నుండి 36వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 30 నుండి 36 వచనాలు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. రండి, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు వాక్యం తెరచి చూడాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతను చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైన్యాధిపతిని సైనికుల శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానేరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి, అతడెవడు, ఏమి చేసిందని అడగగా, సమూహములో కొందరు ఇలాగు కొందరు అలాగూ కేకలు వేస్తున్నప్పుడు అల్లరి చేత అతడు నిజం తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పోమని ఆజ్ఞాపించాను. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేయచ్చు వెంబడించెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము చెరసాలలో పౌలు పౌల్ ఇన్ ప్రిజన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు అన్యజనుల పరిచరణ గురించి చాలా వివరించాడు. యాకోబు మరియు పెద్దలు అపార్థం తొలగించడానికి పౌలు ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తి అని చూపించడానికి ప్రతిజ్ఞ చేసే ఆచారాన్ని నిర్వహించడం మంచిది అని అతనికి సూచించారు. పౌలు తన ప్రతిజ్ఞను ముగించబోతున్నప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు ఆయనలో పౌలును కనుగొన్నారు. అతనిలో ఈ ఆలయంలో వారు ఎప్పుడైతే పౌలును కనుగొన్నారో వారు జనుల గుంపును ప్రేరేపించి పౌలును బయటికి లాగి చంపడానికి ప్రయత్నించారు. న్యాయస్థానం పౌలును అరెస్టు చేసింది మరియు సంఘటనలపై వాస్తవాలు తెలిసేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ జనుల అల్లరి చేత వచ్చినటువంటి శతాధిపతి మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక పౌలును వారికి దూరం చేసినట్టుగా నేటి పాఠ్యభాగంలో నుండి గమనించొస్తుంది. ప్రియులారా, కనుక ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే ఈ పాఠ్యభాగాన్ని ఆధారం చేసుకొని 20 నుండి 26 వచనాల ఆధారంగా పౌలు అపార్థాలను తొలగించడానికి ఇష్టపూర్వకంగా తనను తాను ధర్మశాస్త్రం ప్రకారము నడిచాడు. ఆయన సువార్తలో స్వచ్ఛంగా ఉండడానికి తనకు ఎంతో హక్కు ఉన్నప్పటికీ ఆ హక్కును వినియోగించలేదు. అయితే ఆయన బోధించినటువంటి సువార్త విమర్శించబడకుండానట్లుగా పొరపాట్లు చేయగల బలహీనుడైన యూదులను పరిగణలోనికి తీసుకొని వారికి ఇలా చేసినట్టుగా ఈ పాఠ్యభాగాన్ని గమనిస్తున్నాం. కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా ఉండడానికి బదులుగా అపార్థాలను చురుకుగా తొలగించాల్సిన సందర్భాలు ఉంటాయి. ప్రియులారా, కనుక 34 నుండి 36 వచనాల ఆధారంగా యూదుల విషయం యొక్క సత్యం తెలుసుకోకుండా పౌలును చంపాలనుకున్నారు. పౌలు ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని ముందే వారికి ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనను బట్టి పౌలును వారు అపార్థం చేసుకున్నారు. యూదుల మతపరమైనటువంటి వక్రీకరణ ఒక అమాయక వ్యక్తి మృత్యువుకు అతన్ని అంచుకు నెట్టివేసినట్టుగా చూడొచ్చు. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా పౌలు చెరసాలలో ఉండి కూడా తానెవరో, తానేమిటో, తాను ఎందుకొరకు పిలువబడ్డాడో చాలా స్పష్టంగా వివరిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రియులారా, కనుక
నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా పక్షపాత తీర్పు కొరకు మొండిగా పట్టుబట్టే గుంపును అనుసరించి మీరు ఎప్పుడైనా సత్యాన్ని వక్రీకరించే పరిస్థితిలోకి వెళ్ళారా? వాస్తవికతను తిరస్కరించారా? లేక అనేక మంది గుంపు చెప్పింది ఒకటైతే దాని ప్రకారం వెళ్ళారో తప్ప సత్యం ప్రకారం వెళ్ళలేకపోయారేమో. బైబిల్లో రాయబడినటువంటి మాట వారి కేకలే గెలిచెను అనే మాటను యేసు ప్రభువును వారు పట్టుకున్నప్పుడు పిలాతు మందిరం వారు చెప్పినటువంటి మాట ప్రియులారా. కనుక ప్రజలు సత్యాన్ని అనుసరించకుండా ప్రజలు చేసేటువంటి ఒక అనాలోచన మీద పౌలును బంధించారు. అయితే అతన్ని తీర్పు తీర్చే ముందు ప్రియులారా వాస్తవాన్ని అర్థం చేసుకుండానే అతను చేసే శిక్షను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నేటి పాఠ్యభాగంలో పౌలు చెరసాల్లో ఉన్నాడు, కానీ ప్రియులారా సువార్త మాత్రము ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రియులారా నమ్మకంగా సువార్తను ప్రకటించే వ్యక్తిగా మనం పౌలును చూడవచ్చు. కనుక పౌలు తన పత్రికల్లో రాస్తాడు, అందరికీ నేను అన్ని విధముల వంటి వాడనైతేనే అంటాడు. సువార్త పక్షం ఉన్న ప్రియులారా ఆయన చెప్పిన మాట ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్, అందరికీ నేను అందరి వంటి వాడనయ్యాను. ఎలాగైనా కొందరిని క్రీస్తు కొరకు సంపాదించాలన్నటువంటి ఆశ ఆతృత పౌలు జీవితంలో ప్రియులారా అతడు చెరసాలలో ఉన్నప్పటికీ సువార్తను ప్రకటించుట ఎన్నడూ మానలేదని నేటి వాక్య భాగంలో నుండి మనము గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా చెరసాలలో ఉండి సువార్తను మాట్లాడుతున్న పౌలు జీవితాన్ని ప్రియులారా మన వాక్యంలో నుండి ధ్యానం చేస్తూ ఉండగా రండి ప్రభు సహాయం మన కొరకు వేడుకుందాం. మనమున్న పరిస్థితుల్లో కూడా ప్రభు సువార్తను ప్రకటించగల కృప మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ రండి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, నేను అనుకోని పరిస్థితులు మరియు బాధల నేపథ్యంలో నిన్ను అనుసరించడం ఆపకుండా నాకు సహాయం చేయండి. ఏ పరిస్థితిలోనైనా మీ సువార్తను ప్రకటించగల కృప అనుగ్రహించండి. పౌలు వలె చెరసాలలో ఉన్నప్పటికీ సువార్త ప్రకటించినట్లుగా తండ్రి మేము కూడా ఏ పరిస్థితుల్లో ఆటంకాల్లో ఉన్నప్పటికీ తండ్రి సువార్తను ప్రకటించగల కృప మాకు ప్రసాదింప చేయమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆ ప్రభు మాట్లాడిన మాటకు మన జీవితాన్ని మరొకసారి పునరంకితం చేసుకుంటూ పరిస్థితులలో ప్రియులారా ఏ పరిస్థితుల్లోనైనా సువార్తను నమ్మకంగా ప్రకటించే విధంగా వాటిని ఆపకుండా సాగింపజేసేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం. చెరసాలలో ఉండి కూడా నమ్మకంగా సువార్త ప్రకటించిన పౌలను మనకు మాదిరిగా తీసుకుంటూ ప్రియులారా మనమున్న పరిస్థితుల్లో కూడా నమ్మకంగా సువార్తను ప్రకటించగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయనను వేడుకుందాం. ఆ విధంగా చేయటం ద్వారా ప్రియులారా మన గురించిన ఒక సువార్త సత్యం సన్నివేశం ప్రియులారా అనేకులు సువార్త ద్వారా ప్రభువును నమ్మడానికి కారణం కావాలని ఆశిస్తాం. ఆ విధంగా మనలో మనం దైవ చిత్తానికి అప్పగించుకుంటూ ప్రభు కార్యం కొరకు ముందు సాగిపోటకు ప్రభు మహాకృప మనకు తోడయ్యండి, మనల్ని నిలబెట్టి నడిపించును గాక. ప్రియులారా మరొకసారి అవకాశం తీసుకొని ధ్యాన భాగంలో పాల్పొందిన మీకు ప్రభు పేరు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం, ఈ క్యూటీని పరిచయం చేసి అనేకులు ఆధ్యాత్మికంగా బలపడే విధంగా మీరు సహకరించాల్సింది మీకు మనం చేస్తున్నాం. ప్రభు మీతో మాట్లాడిన అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకోండి, అనేకుల విశ్వాసాన్ని బలపరచండి. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.